మనం ట్రావెల్ చేసేది ఇవాళ ట్రైన్ నెంబర్ 12604 చెన్నై ఎక్స్ప్రెస్ 16:45కి ప్లాట్ఫామ్ 4 నుంచి డిపార్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మనం వచ్చేసరికి హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇవాళ మనం హైదరాబాద్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12604లో ట్రావెల్ చేయబోతున్నాము. ట్రైన్ వచ్చేసరికి 4:45కి ఈవినింగ్ డిపార్ట్ అవుతుంది. సో ఇంకా ప్లాట్ఫామ్ పైన పెట్టలేదు, నేను ప్లాట్ఫామ్ 4లో ఉన్నాను. నా కోచ్ వచ్చేసరికి S12 స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేస్తాను. మళ్ళీ RAC వచ్చింది. ఈ జర్నీ ఎట్లా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను ఫుల్ ఎండ్ టు ఎండ్. సో స్టే ట్యూన్. హైదరాబాద్ హుబ్లీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3లో ఉంది. ఇంకా 5 minutesలో డిపార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ నేను ఫుల్ బ్లాక్ చేశాను, మన ఛానల్లో ఉంది. ఎవరు మిస్ అయితే కనుక ఖచ్చితంగా చూడండి. ఇదిగోండి మన ట్రైన్ని. దీన్ని హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అంటారు, చెన్నై ఎక్స్ప్రెస్ అంటారు, మరి నాకైతే తెలియదు. ఇక్కడైతే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని రాసింది. మన ట్రైన్ని ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి తీసుకొస్తున్నారు, చూడొచ్చు మీరు. అక్కడ బోర్డు పైన చెన్నై ఎక్స్ప్రెస్ అని చూపించారు, ఇక్కడ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని పెట్టారు చూడండి. మన ట్రైన్కి ఈ రోడ్డు చెన్నై సెంట్రల్తో రేక్ షేర్ కూడా ఉంది. ఇదే నా కోచ్ S12 లాస్ట్లో ఉంది. నేను మీకు లోకో చూపించేసి వెళ్దామని వచ్చాను. 47 నా సీట్ నెంబర్. RAC వచ్చింది మళ్ళీ. సో లాస్ట్లో ఉంది. నేను మీకు తర్వాత లోపలంతా చూపిస్తాను. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చేసారు షంట్ చేసుకుంటా. 1 hour బిఫోరే తీసుకొచ్చారు, అది గ్రేట్ విషయం. మన ట్రైన్ని షంట్ చేసింది ఈ డీజిల్ లోకోనే. ఇప్పుడు ఈ డీజిల్ లోకోని తీసేసి ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ లోకో పెడతారు. ఏం లోకో పెడతామో చూద్దాము. చూసిన తర్వాత నేను మీకు అన్నది చెప్తాను. ఆ VAP 7 లోకోనే అనుకుంటా మన ట్రైన్ని పుల్ చేయబోయేది. చూద్దాం అదోనో కాదో. ఈ WDP 4D ఎంత బాగుందో చూడండి. హుబ్లీ ట్రైన్ని పుల్ చేసేది. హుబ్లీ సైడ్ ఇంకా మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ వచ్చేసరికి డీజిల్లోనే రన్ అవుతున్నాయి. ఎప్పుడైనా మళ్ళీ అటు కూడా రూట్ కవర్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఎస్, ఇదే మన ట్రైన్ని పుల్ చేయబోయే లోకో. అటాచ్మెంట్కి వస్తుంది. 30427 లాలాగూడ VAP 7 మన ట్రైన్ని పుల్ చేయబోతుంది. మోస్ట్లీ VAP 7 చాలా వరకు లాలాగూడ నుంచి చూసాను నేను యాక్చువల్గా. పక్క హుబ్లీ ఎక్స్ప్రెస్ సిగ్నల్ ఇచ్చేసారు. మన లోకో ఫ్రంట్ నుంచి చూపిస్తా, ఆగండి. రెండు VAP 7 ఒకటి వచ్చేసరికి హైదరాబాద్ నుంచి హిసార్కి వెళ్ళేది, ఇంకోటి వచ్చేసరికి హైదరాబాద్ నుంచి MGR చెన్నై సెంట్రల్కి వెళ్ళేది. అది 4:10కి డిపార్ట్ అవుతుంది, ఇది 4:45కి డిపార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు డిపార్ట్ అయిపోయింది అనమాట హుబ్లీ ఎక్స్ప్రెస్. లోకో అవన్నీ చూస్తారు కదా. మనం మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మన కోచ్ దగ్గరికి వెళ్ళాక నేను మీకు మన కోచ్ చూపిస్తాను. సో బోర్డు పైన అయితే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని రాసింది, మళ్ళీ చెప్పినట్టు ఇందాక. ఇదే మన కోచ్ S12. డెడ్ అండ్ హైదరాబాద్ రైల్వే స్టేషన్కి. ఇదిగోండి హైదరాబాద్ ఎక్స్ప్రెస్. ఇది మన కోచ్ మొత్తం స్లీపర్ది. నాది వచ్చేసరికి 47, ఇటు పక్క నేను కూర్చున్నా. 48 ఎమర్జెన్సీ విండో వచ్చింది. సో మళ్ళీ నాకు RACలో ఎమర్జెన్సీ విండోనే వచ్చింది. నాకు భలే ఇష్టం ఎమర్జెన్సీ విండో అంటే. చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది జర్నీ. షార్ప్ 4:45కి మన ట్రైన్ అనేది హైదరాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ అయిపోయింది. మరో కొత్త జర్నీ మీకోసం వెయిట్ చేస్తుంది. సో ఈ జర్నీ ఎట్లా ఉంటుందో మొత్తం ఎండ్ దాకా చూడండి. అండ్ ప్లీజ్ మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే, నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇంకా వీడియోస్ మంచివి చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ జర్నీ ఎట్లా ఉండదు చూద్దాం. బాయ్ హైదరాబాద్, మళ్ళీ కలుద్దాం. ఈసారి కొన్ని లాంగ్ జర్నీస్ చేయబోతున్నాను. సో ఛానల్ని చూస్తూ ఉండండి. హైదరాబాద్ దాటిన తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ జంక్షన్. కేవలం 10 kilometers ఉంటుంది. సో మన ట్రైన్ వయా నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా MGR చెన్నై సెంట్రల్కి రేపు మార్నింగ్ 5:40కి అనేది రీచ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 13 hours తీసుకుంటుంది మీకు చెప్పాలంటే మన ట్రైన్ లేట్ కాకపోతే. సో చూద్దాం జర్నీ ఎట్లా ఉండబోతుంది అన్నది.
మన కోచ్ అన్నది లాస్ట్ S12 కోచ్, దాని తర్వాత 3 జనరల్ కోచెస్ మాత్రమే ఉన్నాయి. సో మీ ట్రైన్ ఫుల్ వ్యూ చూడొచ్చు. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారు, ఎక్కడ దాకా చేశారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు మన ట్రైన్ ఫుల్ వ్యూ చూడొచ్చు, చాలా బాగుంది కదా. ఖైరతాబాద్ ఇప్పుడే క్రాస్ అయ్యాం మనము. సికింద్రాబాద్ స్టేషన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. జస్ట్ అవుటర్లో కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ అనేది మనని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఇవాళ మార్నింగ్ కాకినాడ పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. రేపు మార్నింగ్ 9-10 కల్లా, 9-10 కాదు 8 కల్లా సాయినగర్ షిరిడీకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. దీనికి కేవలం 2 స్లీపర్స్ ఉన్నాయి. ఈ మధ్య స్లీపర్స్ అయితే చాలా అంటే చాలా తగ్గించేశారు ట్రైన్స్కి. స్లీపర్స్ అయితే చాలా అంటే చాలా తగ్గించేశారు ట్రైన్స్కి. దాని వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ట్రైన్ వాషింగ్ ఏరియా సికింద్రాబాద్. ఏదో డీజిల్ లోకో ఏదో ట్రైన్ షంట్ చేస్తుంది. ర్యాండమ్ కోచెస్ అండి, ర్యాండమ్ కోచెస్ షంట్ చేస్తుంది. అండ్ మళ్ళీ సికింద్రాబాద్ అవుటర్లోనే మనకి ఇంకో ట్రైన్ వస్తున్నట్టు కనిపిస్తుంది, వ్యాప్ 7తో. అదే ట్రైన్ చూద్దాం. నాకు తెలిసి నేను తెలంగాణ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను. చూద్దాం, లాలాగూడ వ్యాప్ 7తో. ఎస్, తెలంగాణ ఎక్స్ప్రెస్. ఢిల్లీ హైదరాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్. లాస్ట్ టైం ఈ ట్రైన్ చేయడానికి టికెట్ బుక్ చేశా, కానీ కన్ఫర్మ్ కాక ఆగిపోయింది. తొందరలోనే చేస్తాను. ఇంకా లాంగ్ జర్నీస్ చాలా అంటే చాలా చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే చెప్పా కదా, మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా చేస్తాను. LHB కోచెస్తో నడుస్తుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్కి ప్యాంట్రీ కార్ ఉంటుంది తెలంగాణ ఎక్స్ప్రెస్కి. మన హైదరాబాద్ ఎక్స్ప్రెస్కి అయితే ప్యాంట్రీ కార్ లేదు. సైడ్ ప్యాంట్రీ ఉందో లేదో చూసి నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ ట్రైన్కి కూడా కేవలం 7 స్లీపర్ కోచెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు, స్లీపర్ ఆల్మోస్ట్ ప్యాకే ఉంటుంది సికింద్రాబాద్ దాకా. బట్ హైదరాబాద్కి వెళ్ళే టైంలో కొద్దిగా ఖాళీ అయిపోతుంది. చాలామంది సికింద్రాబాద్లో దిగిపోతారు. బాయ్ తెలంగాణ ఎక్స్ప్రెస్. సో మనం అనేది ఫైనల్గా సికింద్రాబాద్లోకి ఎంటర్ అయిపోతున్నాం. నాకు తెలిసి ప్లాట్ఫామ్ 2లోకి ఎంటర్ అవుతున్నాం అనుకుంటున్నాను, లేదా 1 అర్థం కావట్లా. ఎస్, ప్లాట్ఫామ్ 2లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో క్రౌడ్ బాగానే ఉండుంటారు. చూద్దాం. ఇక్కడ దాకా అయితే ఇప్పుడు దాకా మన కోచ్ ఖాళీగానే ఉంది. అండ్ సికింద్రాబాద్కి మనం వచ్చేసరికి 15 మినిట్స్ డిలేతో వచ్చాము. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి SC. ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యాక మీకు చూపిస్తాను. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్. ఫుల్ రష్ ఉంది, చూస్తున్నారు కదా. క్రౌడ్ చాలామంది అంటే చాలామంది ఉన్నారు. సికింద్రాబాద్లో మన ట్రైన్కి 5 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంది. అది కంప్లీట్ వేరు. నేను వీగోలో చేస్తాను. సికింద్రాబాద్ క్రాస్ అయ్యాక మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళి ఆగేది డైరెక్ట్గా నల్గొండ. 120 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో
చెప్పా కదా వయా గుంటూరు వెళ్తుందని. సో మీకు ఆ రూట్ అంతా చూపిస్తాను చూడండి. ఆల్రెడీ చాలాసార్లు చూపించా, కాకపోతే ఎక్కువ చూపిని ఈసారి ఇంపార్టెంట్ స్టేషన్ వరకే చూపిస్తా చూడండి. హజరత్ నిజాముద్దీన్ బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్. హజరత్ నిజాముద్దీన్ బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్. చల్లపల్లి రైల్వే స్టేషన్. తొందరలోనే నాకు తెలిసి మన ట్రైన్ ఈ 12604 చల్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. అని నాకు ఒక న్యూస్ వచ్చింది, మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. బట్ వన్స్ చల్లపల్లి స్టేషన్ టెర్మినేట్ అంటే స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఈ ట్రైన్ ఏదైతే ఉందో 12604 హైదరాబాద్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, అది చల్లపల్లి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కింద మారుతుంది అని టాక్ అయితే ఉంది. మరి అది ఎంతవరకు నిజమో చూద్దాం ముందు ముందు. సో మనం చల్లపల్లిని స్కిప్ చేస్తున్నాం. మన ట్రైన్కి నల్గొండ దాకా స్టాప్ లేదు, నల్గొండలో మన ట్రైన్ ఆగుతుంది. ఘట్కేసర్కి దగ్గరలో ఉన్నాం మనం. ఘట్కేసర్, నగర్, నల్గొండ దాకా మనం ఇట్లా తీసుకుంటానే వెళ్తాం. ఏమైనా ట్రాఫిక్ ఉంటే నేను మీకు చూపిస్తూ ఉంటా. సిగ్నల్ ప్రాబ్లం వలన, సిగ్నల్ క్లియర్ లేకపోవడం వలన మన అక్కడ ఒక చోట ర్యాండమ్గా ఆపేశారు ఒక 5 minutes నుంచి. చూద్దాం ఇప్పుడు స్టార్ట్ అవుతాము. ఒక 5 minutes ఆపిన తర్వాత మనం అనేది స్టార్ట్ అయిపోయాము. మనం గుంటూరు ట్రాక్ వైపు వెళ్ళిపోవాలి యాక్చువల్గా బీబీనగర్ దాటంగానే. కాకపోతే ఆపోజిట్ సైడ్ నుంచి టువర్డ్స్ లైక్ వరంగల్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే ట్రైన్ వస్తాం వలన మనని ఆపేశారు. ఈ ట్రైన్ క్రాస్ అయిన తర్వాత మన గుంటూరు ట్రాక్ డైవర్ట్ చేసి గుంటూరు వైపు పంపిస్తారు. నేను మీకు చూపిస్తాను ఇదేం ట్రైనో చూద్దాం. వ్యాప్ 4 అదిగోండి. ఆ ట్రైన్ రాగా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చూసారా స్లోగా. ఏం ట్రైన్ చూద్దాం. జన్మభూమి ఎక్స్ప్రెస్, ఇది కూడా గుంటూరు నుంచి వచ్చింది. జన్మభూమి ఎక్స్ప్రెస్. సో ఆ గుంటూరు ట్రాక్ సింగిల్ ట్రాక్ కాబట్టి ఈ ట్రైన్ వచ్చిన తర్వాత మనకి పంపిస్తున్నారు. విశాఖపట్నం, లింగంపల్లి, విశాఖపట్నం. నేను లింగంపల్లి నుంచి విశాఖపట్నం దాకా దీంట్లో సెకండ్ సిట్టింగ్లో చేశాను. ఈసారి ఎప్పుడైనా విశాఖపట్నం నుంచి లింగంపల్లి దాకా చేస్తాను, అది కూడా థర్డ్ ఎకానమీలో. ఫుల్ ఉంది జన్మభూమి ఎక్స్ప్రెస్. మీరు చూడొచ్చు, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. జన్మభూమి ఆగింది, మనం బయలుదేరుతాం టువర్డ్స్ గుంటూరు. జన్మభూమి కూడా గుంటూరు నుంచి వస్తుంది యాక్చువల్గా. సో అది రావడానికి దీన్ని ఆపారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఏసీ 3 టైర్ ఎకానమీ 2 కోచెస్, ఒక ఏసీ చైర్ కార్ పెట్టారు. ఇదివరకు మొత్తం చైర్ కార్లే ఉండేవి. తర్వాత దీన్ని ఏసీ 3 టైర్లు 2 చేశారు, ఒక చైర్ కార్ పెట్టారు.
సో మీరు చూడొచ్చు మన ట్రైన్ కూడా లైక్ అటు క్రాస్ అవుతా గుంటూరు ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్ట్రైట్ ట్రాక్ మనకి టువర్డ్స్ కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్ళిపోతుంది. మనం నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు అట్లా వెళ్ళిపోతాము. సో ట్రైన్ అయితే ఇప్పటికి 35 to 40 minutes డిలే ఉంది. చూద్దాం. నల్గొండ రైట్ టైం 6:50. మరి ట్రైన్ 6:50కి వెళ్తుందో లేదో చూద్దాం నల్గొండకి. మామిడాపూర్ హాల్ట్ అనే ఒక స్టేషన్లో మన ట్రైన్ సైడింగ్ చేసి ఆపేశారు. బహుశా ఏదో క్రాసింగ్ ఉన్నట్టుంది. వెయిట్ చేయండి, అది ఏం ట్రైన్ నేను క్రాసింగ్లో చూపిస్తాను. ఇదంతా సింగిల్ ట్రాక్ కదా, సో సైడ్ చేసి ఆపారు. అయితే ఎక్స్ప్రెస్ ట్రైనే ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చి క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. మనని చూడొచ్చు మీరు. అదేం ట్రైన్ మరి ఐడియా అయితే లేదు, చూద్దాం. గుంటూరు నుంచి ఈ సైడ్ ఏం ట్రైన్స్ ఉన్నాయని ఆలోచిస్తున్నాను నేను. యాక్చువల్గా నాకు తెలిసి సూపర్ అంటే సూపర్ క్రాసింగ్ జరిగింది. బట్ ఏ ట్రైన్ నాకు తెలియలేదు. మీలో ఎవరికైనా అదేం ట్రైన్ తెలిస్తే కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అండ్ ఆ ట్రైన్ వెళ్ళిపోగానే చూసారా మనకి సిగ్నల్ ఇచ్చేసారు, మనం కూడా స్టార్ట్ అయిపోతున్నాం. కాకపోతే ఈ పాటికి మన ట్రైన్ నల్గొండలో ఉండాలా, కానీ ఇంకా నల్గొండ చాలా దూరం ఉంది. చూద్దాం నల్గొండ ఏ టైంకి రీచ్ అవుతాం అనేది. సో స్టార్ట్ అయిపోయాం మనం. వన్ 120 kilometers ట్రావెల్ చేసి మనం అన్నది నల్గొండ ప్లాట్ఫామ్ 1కి రీచ్ అయ్యాము. ఇక్కడ ట్రైన్కి కేవలం 1 minute స్టాప్ ఉంటుంది. అండ్ మన ట్రైన్ ఆల్మోస్ట్ 50 minutes డిలేతో వచ్చింది. సో ట్రైన్ 50 minutes డిలేతో రన్ అవుతుంది. సో నల్గొండలో కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు ఈ ట్రైన్కి. సో నల్గొండ డిపార్చర్ చూపిస్తాను నేను మీకు. అండ్ మన ట్రైన్ గురించి చాలా విషయాలు చెప్పాలి. మన ట్రైన్ వచ్చేసరికి ఐసీఎఫ్తో రన్ అవుతుంది, ఇంకా ఎల్హెచ్బికి అప్గ్రేడ్ కాలేదు. సో స్లీపర్ క్లాసెస్ అయితే ఈ ట్రైన్కి చాలా ఉన్నాయి. నల్గొండ నుంచి స్టార్ట్ అయిపోయాం మనం. నల్గొండ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది మిర్యాలగూడలో. నల్గొండలో ఫుడ్ ట్రాక్స్ అన్నీ బాగానే ఉన్నాయి స్టేషన్లో, మీకు ఫుడ్కి ప్రాబ్లం ఉండదు. అండ్ ట్రైన్లో సైడ్ ప్యాంట్రీ ఉంది, సో ఫుడ్ ఆర్డర్ తీసుకొని వెళ్ళారు. సో ట్రైన్లో వాటర్, స్నాక్స్, ఫుడ్ అన్నీ బాగానే అవైలబుల్ ఉంటున్నాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇబ్బంది లేదు. కాకపోతే మీరు క్యారీ చేసుకుంటే బెటర్. ఈ రూట్లో ఎక్కువ ఉండవు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కాబట్టి. మొత్తం చీకటి అయిపోయింది. లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్తో మనకి క్రాసింగ్ జరుగుతుంది. వన్ 96 kilometers ట్రావెల్ చేసి మనం అన్నది నడికుడి జంక్షన్కి రీచ్ అయ్యాము. ట్రైన్ ఇక్కడికి ఆల్మోస్ట్ 1 hour 11 minutes డిలేతో వచ్చింది. నెక్స్ట్ నడికుడి తర్వాత పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మన ట్రైన్ అనేది చెన్నైకి వెళ్తుంది. సో చూద్దాం ఎప్పటికి వెళ్తుందో. నడికుడిలో మన ట్రైన్కి కేవలం 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. నడికుడి దాటిన తర్వాత మనం వెళ్ళి ఆగేది పిడుగురాళ్ళలో. సో నేను అన్ని స్టేషన్స్ చూపించలేదు, మధ్యలో మిరియాలు కూడా స్కిప్ చేశాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి. ఇంకా మనం ఆ చెన్నై రూట్ అంతా కూడా కవర్ చేయాలి కదా అని చూపించలేదు. సో చెన్నై రూట్ ఎంత వీలైతే అంత చూపిస్తానండి మీకు.
पानी बोतल पानी 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 సారీ గైస్, పడుకుని పోయాను. సో మనం గుంటూరు క్రాస్ చేసాం, తెనాలి వైపు వెళ్తున్నాము. సో గుంటూరు దగ్గర నెక్స్ట్ స్టాప్ తెనాలి. నేను గుంటూరు దాకా ఎక్కువ చూపించలేదు, ఎందుకంటే ఆడే మీకు చూపించా. తెనాలి జంక్షన్కి రీచ్ అవుతున్నాం మనము. అరైవల్ చూపిస్తాను, ఆగండి. తెనాలికి రీచ్ అవ్వబోతున్నాం. తెనాలికి రీచ్ అయ్యే ముందు ఇట్లా ఒక బ్యూటిఫుల్ కర్వ్ వస్తుంది. నైట్ టైం కూడా మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. సో తెనాలి జంక్షన్ రీచ్ అవుతాం. జంక్షన్ ఎందుకంటారో మీకు ఐడియా ఉంది కదా. ఒకటి విజయవాడ లైన్, ఇంకోటి గుంటూరు నుంచి వచ్చే లైన్, తర్వాత ఒకటి టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్ళే లైన్, ఇంకోటి వచ్చేసరికి టువర్డ్స్ రేపల్లి వెళ్ళే లైన్. అందుకని తెనాలిని ఒక జంక్షన్ అంటారు. సో చెన్నాల్లో అరైవల్ మీకు చూపిస్తాను. సో తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసాం ఫైనల్లీ. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. నా ఆర్ఏసీ ఇంతవరకు క్లియర్ కాలేదు, వాళ్ళు కూర్చుని వెళ్ళటమే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు వెళ్ళి ఒకసారి టీడీని అడగాల ఆర్ఏసీ క్లియర్ అవుతుందో లేదో అని. తెనాలిలో మన ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. తెనాలి జంక్షన్ ప్లాట్ఫామ్ 3 నుంచి మనం డిపార్ట్ అయిపోతున్నాము. మొత్తం అన్ని స్టేషన్స్ చాలా వరకు రెనోవేషన్స్లోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. 90% స్టేషన్స్ అయితే నేను రెనోవేషన్స్లోనే చూస్తున్నాను. తెనాలి స్టేషన్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇంత నైట్ అయినా క్రౌడ్ బాగానే ఉన్నారు. 11:30 అవుతుంది, 20 minutes డిలేతో వచ్చాము. నైట్ టైం అవటం వలన బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ వెళ్తున్నాయి. టువర్డ్స్ విజయవాడ అనుకోండి, ఎటైనా. ఎందుకంటే ఇప్పుడు మనం విజయవాడ చెన్నై రూట్లో ఉన్నాం కదా. సో ఇంకో ట్రైన్, ఇది కూడా ఏ ట్రైన్ అనేది నైట్ టైమ్స్ అయితే మనకి ట్రైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇంకో ట్రైన్ మనకి క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ మనం అన్నది నిడుబ్రోలు రైల్వే స్టేషన్కి ఇచ్చాము. ఇక్కడ కూడా మన ట్రైన్ స్టాప్ ఉంది, నిడుబ్రోలు. ప్లాట్ఫామ్ నడుపుకు వచ్చింది, మనం ప్లాట్ఫామ్ 2లో ఉన్నాము. 2 సైడ్ చూపిస్తున్నారు. సో మన ట్రైన్ వచ్చేసరికి లైక్ మీకు చెప్పాలంటే కనుక డైలీ రన్నింగ్ ట్రైన్ ఇది. ఎవ్రీ డే లైక్ మండే టు సండే దాకా ఎవ్రీ డే ఈవినింగ్ 4:45కి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5:40కి చెన్నైలో దింపుతుంది. అంటే ఆల్మోస్ట్ 13 hours తీసుకుంటుంది. 12 hours 55 minutes ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. అటు నుంచి కూడా సేమ్ అంతే, ఈవినింగ్ 4:45కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 5:40కి మనకి దాన్ని ఏమంటుంటే హైదరాబాద్లో దింపేస్తుంది. డైలీ రన్నింగ్ ట్రైన్. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి చెప్పినట్టు ఎల్హెచ్బితో రన్ కావట్లేదు, ఐసీఎఫ్తోనే రన్ అవుతుంది. సో మ్యాక్సిమల్ పర్మిసబుల్ స్పీడ్ వచ్చేసరికి 110 km/h మాత్రమే ఉంటుంది.
నిడుబ్రోల్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాం. నిడుబ్రోల్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది బాపట్ల, చీరాల, ఒంగోల్. సో మనకి మన ట్రైన్కి ఆల్మోస్ట్ గుంటూరు దాటిన తర్వాత చాలా అంటే చాలా స్టాప్స్ ఉన్నాయి చెన్నై దాకా. అన్ని చిన్న స్టేషన్స్లో కూడా ఆగుతూ వెళ్తుంది. సో అందుకే ఈ ట్రైన్ కొద్దిగా డిమాండ్ ఎక్కువ. టికెట్స్ కొద్దిగా ముందే బుక్ చేసుకోండి. ఆర్ఏసీ అయితే అస్సలు క్లియర్ కాలేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. సో అదొకటి చూసుకొని టికెట్స్ బుక్ చేసుకొని చేయండి. సో నేను ఇప్పుడు మీకు తర్వాత బాపట్ల రైల్వే స్టేషన్ చూపిస్తాను. ట్రైన్స్ అయితే వస్తున్నాయి కానీ ఏ ట్రైన్లో అర్థమైతే 359 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం వచ్చేసరికి బాపట్ల రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ BPP. ఇక్కడ మన ట్రైన్కి కేవలం 2 మినిట్స్ స్టాప్ ఉంది అండ్ ట్రైన్ ఇక్కడ 30 మినిట్స్ డిలేతో వచ్చింది. సో మనం ఓవరాల్గా ఈ ట్రైన్లో సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మొత్తం 759 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తాము. బాపట్ల డిపార్చర్ చూపిస్తా, స్టే ట్యూన్డ్. చీరాల, ఒంగోలు, కావలి, శ్రీరాయకొండ అక్కడ దాటిపోయిన మన చీరాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3లో మనం ఆగున్నాము. ట్రైన్కి ఇక్కడ 1 మినిట్ స్టాప్ ఉంటుంది. చీరాల దాటిన తర్వాత మనం వెళ్ళి ఆగేది ఒంగోలు. సారీ, ట్రైన్ల పేరు చెప్పలేకపోతున్నాను అనేది టైం. ఒంగోలుకి రీచ్ అయిపోయాము. ఒంగోలు స్టేషన్ కూడా వచ్చేసరికి OGL. మనం ఇప్పుడు దాకా 423 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. వెల్కమ్ టు ఒంగోల్. ఎంతమంది ఒంగోలు నుంచి బ్లాగ్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒంగోలు రీచ్ అయ్యాము. 423 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఒంగోలు తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్ళూరుపేట అండ్ చెన్నై. సో నేను ఈ బ్లాగ్ ఇప్పుడు ఆపుతున్నాను, కాసేపు పడుకుంటాను. నాకు పొద్దున్న ఎక్కడ మెలకు వస్తే అక్కడ నుంచి మళ్ళీ బ్లాగ్ చూపిస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. ఒంగోలు నుంచి డిపార్ట్ అయిపోతున్నాము. నేను కాసేపు పడుకుంటాను. ఇంకా నాకు ఎక్కడ మెలకు వస్తే అక్కడ నుంచి నేను మీకు బ్లాగ్ చూపిస్తాను మళ్ళీ. గుడ్ నైట్ అంటిల్ దెన్.
నైట్ ఒంగోలు దాటిన తర్వాత మంచి నిద్ర పట్టేసింది. ఇప్పుడు మనం చెన్నై అవుటర్లో ఉన్నాము. సో ఓవరాల్గా జర్నీ అయితే బాగా జరిగింది. ట్రైన్ జస్ట్ 10 minutes డిలేతో చెన్నై సెంట్రల్కి రీచ్ అయిపోతుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. మీకు ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో చెప్పలేదు కదా. ఇనాగ్రల్ రన్ వచ్చేసరికి April 1st, 1965న ఈ ట్రైన్ ఫస్ట్ ఇనాగ్రల్ రన్ జరిగింది. సో మీరు చూడొచ్చు ఎన్ని ఇయర్స్గా ఈ ట్రైన్ అనేది రన్ అవుతుంది అన్నది. ప్లాట్ఫామ్ అటు పక్కకు వచ్చి నేను చూపిస్తాను. వెల్కమ్ టు చెన్నై. ఇటే వచ్చింది. ప్లాట్ఫామ్ 6కి వచ్చాం మనం. సో ఫైనల్లీ మనం అనేది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ట్రైన్ జర్నీ అయితే ఓవరాల్గా బాగానే ఉంది. ఫుడ్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేకుండా జరిగింది. సో నేను ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ బాయ్.